కనుక అందరూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీ యొక్క పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను నాయనా. గడిచిన సంవత్సరములు 11 నెలలు నీ యొక్క శిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని నీ కృపకై మమ్మల్ని దీవించిన రీతిని బట్టి నీకు స్తోత్రము నాయనా. ఈ 12వ మాసములో ప్రభువా, నీ జన్మదిన వేడుకలు సందర్భముగా మరి తండ్రి గురుకుల పాఠశాలలో మరి స్వార్థ పరిచర్యను నువ్వు ఆశీర్వదిస్తావని నమ్ముచున్నాను ప్రభువా. ఎందుకంటే ప్రభువా, నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించుట కొరకు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు గనుక ప్రభువా, ఎక్కడైతే నశించిపోతూ ఉన్నారు ప్రభువా, ఎక్కడైతే త్రొట్రిల్లిపోతూ ఉన్నారు ప్రభువా, అక్కడ నీ స్వార్థ అందజేసి తండ్రి ఒక మంచి మాటను మేము ప్రవర్తించడానికి నీ కృపను దయచే ప్రభువా. క్రిస్మస్ అంటే ప్రభువా నిన్ను ఆరాధించడం కనుక ప్రభువా, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించి మరి క్రిస్మస్ కార్యక్రమం అంతట్లో పాటలు పాడుకునే బిడ్డలి నువ్వేడంతల ఆత్మతో ఎత్తి పట్టుకో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తంతో ప్రోకరించమని అడుగుతున్నాను నాయన. తండ్రి వాక్యము మరి పరిచర్య చేస్తున్న దైవజనులు మరి తండ్రి డానియేల్ గురిని చుట్టూ నీ పరిశుద్ధాత్మను ఉంచు ప్రభువా. వస్తూ ఉండగా ప్రయాణం చుట్టూ నీ పరిశుద్ధాత్మను దయచి ఆ బిడ్డతో సూటిగా మాట్లాడి ప్రభువా, యవన కాలంలో చంటి బిడ్డలుగా ఉన్న మమ్మల్కి తండ్రి ఒక మంచి మాటలు తెలియజేయడానికి ఆ బిడ్డ నువ్వు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు. మరి తండ్రి ప్రిన్సిపల్ గారిని ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని దీవించి ఆశీర్వదించు. ఈ క్రిస్మస్ అంతా ప్రభువా మేము మార్పు చెందే బిడ్డలుగా ప్రభువా, మంచి మనస్సు కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని సరిచేయమని, మరి ఈ కార్యక్రమం అంతటి క్రిస్మస్ అంతటిలో కూడా నీ నామ మహిమార్థంగా జరిగించి ఆది నుంచి అంతవరకు నువ్వు ఒక్కరివే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొందుకుని చిన్న మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. పాటలు పాడుకుందాం. ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడుతూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి.
పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగిపోయెను, గొప్ప రక్షణ మనకి చుటకు. పాప శాపమే తొలగిపోయెను, గొప్ప రక్షణ మనకి చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువడా పల్లె పల్లెలునా ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువడా పల్లె పల్లెలునా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరో చక్కని పాట పాడడానికి మరి అయితే అభిషేక్ ఆ పాట పాడే లోపల పిలిచి
మైక్లోనా? డైరెక్ట్ పిలుచుకొని వచ్చేస్తున్నాం. వాళ్ళు పైన ఉన్నారు కదా, వస్తారా? కారులో ఉన్నారు. పాట పడప్పుడు అప్పుడు పాట పడుతుంది. షాక్ పడుతుంది. చెప్పులు వేసుకున్నా ఇది వేసుకో. షాక్ పడుతుంది సార్, మైక్ షాక్ పడుతుంది. దేవుని స్తోత్రం. బాలుడు కాదమ్మ బలవంతుడు యేసు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, విశ్వాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, విశ్వాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, విశ్వాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. వచ్చినాము, పాకల మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించమే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ. చుక్కను చూసి వచ్చినాము, పాకల మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించమే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజ పరవశించమే. బంగారు సంబ్రాణి బోలం కానుకగా తెచ్చినాము, బంగారు సంబ్రాణి బోలం కానుకగా తెచ్చినాము. మా మంచి కాపరని సంతోషించమే. సందడి 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 చేద్దాము, సందడి 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 చేద్దాము, సందడి 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 చేద్దాము. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే. కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము, మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపరని సంతోషించమే. సందడి 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 చేద్దామా, సందడి సందడి సందడి
సందడి సందడి చేద్దామా సందడి 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 చేద్దామా సందడి 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 చేద్దామా పాట పాడిరా ఇంకో పాట పాడిరా సరే షాక్ పడుతుంది అతను ఇన్వైట్ చేసిండే అది అయిపోయిన తర్వాత పాట పాడేసి ఫాదరా ఏ చర్చ్? క్రైస్ట్ ఎవెంజలికల్ ఫెలోషిప్ చర్చ్, సిఎఫ్ చర్చ్ అండి, సిఎఫ్. ఓకే, సైలెన్స్ ఆల్ ఆఫ్ యూ, కీప్ క్వైట్. మన ఆహ్వానాన్ని మన్నించి సిఎఫ్ చర్చ్ ఫాస్టర్ మిస్టర్ డానియల్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. వైస్ ప్రిన్సిపల్ గారు ముందుకు వచ్చింది. ఉపాధ్యాయులందరూ కూడా వేదికపైకి వచ్చి ఆసీనులు అవుతారని కోరుతున్నాము. మరి విద్యార్థులందరూ ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇప్పుడున్నాం. ఎలాంటి ఏమరపాటు పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో చెప్పిన పలుకులను చక్కగా విని మన జీవితంలో ఆచరించినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువైపు నుంచి మాటలు వస్తున్నాయి, ఎవ్వరు మాట్లాడకూడదు, ఇక్కడ ఒక్కరే మాట్లాడాలి. ఇంకా వస్తుంది సౌండ్ అక్కడ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎజెండా ప్రకారం నిర్వహించవలసిందిగా మిస్టర్ అభిషేక్ ని కోరుతున్నాను. మరో పాట పాడి ప్రభు నామను మహింపరుచుకుందాం. పాడినప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టి ఆ దేవాన్ని స్తుతించుకుందాం. చప్పట్లు కొట్టి ప్రభు నామను మహింపరుద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశ
ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి క్రిస్మస్ దినము గనుక మరి ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 21 వరకు మన ఇంగ్లీష్ అధ్యాపకులు మరి నాగరాజ్ సార్ వచ్చి చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 21 వచనముల వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందుకు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదియే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండబడెను. ఆ దూత తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువునకు తెలియజేయుచున్నారు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రెండని ఒకనితో మరొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరి ఒక యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూశారు. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి నిన్ను వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములతో తలపోసుకొని చుండుని భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడి ఉన్నట్టుగా తాము నిన్న వాటిని కన్న వాటినన్నింటిని గూర్చి దేవుని మహిమపరచుదుము, స్తోత్రమును చేదుము తిరిగి వెళ్ళిరి. ఆ శిశువును సున్నతి చేయవలసిన ఎడల 8 దినముల వచ్చినప్పుడు మందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టుబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇది దేవుని పరిశుద్ధ వాక్యము. దేవునికి స్తోత్రం. చక్కని వాక్యాన్ని చదివిన నాగరాజ్ సార్కి దేవుని నామాన్ని బట్టి మహింపరుస్తున్నాను. మరి క్రిస్మస్ దినం సందర్భంగా మరి గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు మరి దీని గురించి చెప్పవలసిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాను. చప్పటి కొట్టండి. రెస్పెక్టెడ్ డిస్టింగ్విష్డ్ ఫాస్టర్ గారు, మిస్టర్ డానియల్, వైస్ ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు ప్రియమైన విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామ్గా కూర్చోవాలి. వెన్నుపూస తిన్నగా పెట్టుకుని మెడ నిటారుగా పెట్టి తదేకంగా చూస్తూ కూర్చోవాలి. చిన్న శబ్దం కూడా రాకూడదు. ఇక్కడ వస్తుంది చిన్నపిల్లల దగ్గర. ఓయ్ చెవులకు మాత్రమే పని చెప్పాలి. జస్ట్ లిజన్. జీసస్ క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ప్రపంచవ్యాప్తం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న తరుణం ఇది. ఆ క్రమంలో
తన జన్మదినాన్ని మన పాఠశాలలో అందరం ఒకసారి జీసస్ను తలంచుకుంటూ ఆ ఆనందానుభూతిని పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జీసస్ క్రీస్తు ఎవరు? తన పుట్టుక ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటిదే. ప్రపంచంలో అనేక మంది అవధూతలు ఈ భూమిపైకి రక్షకులు అంటే సమాజంలో లోక కళ్యాణార్థము ప్రజలను ఉద్ధరించడానికి, ప్రజలను రక్షించడానికి, చెడు మార్గం వైపు వెళ్ళినటువంటి వారిని మంచి మార్గాన్ని చూపించడానికి ద్రష్టలు, దార్శనికులు అని అంటారు వాళ్ళని. అంటే దారి చూపినటువంటి వారు, టార్చ్ బేరర్స్. టార్చ్ బేరర్స్ అంటే టార్చ్ పట్టుకొని ముందు చూపిస్తే ఆ వెలుగులో మనం వెళుతూ ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇట్లా అనేక ధర్మాలలో ప్రతి ధర్మమునందు కూడా ఇలాంటి పుణ్య పురుషులు వెలిసి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే మతము అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా సంకుచితమైనటువంటిదని నేను భావిస్తాను. మతము అంటే అభిప్రాయం. మన అభిప్రాయము మనకే తెలుస్తుంది. ఓయ్ ఇంకా మీరు ఏవేవో మాట్లాడుతున్నారు, వినాలి, ఇక దరువులు పడతాయి. మతము ఎడల చిన్నతనం నుంచే ఒక పెర్సెప్షన్, ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకు ఉండాలి. దీనిని కేవలము మన యొక్క అభివృద్ధికి, మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి మతం ఉపయోగపడాలి తప్ప మనం ఒక మూకగా, ఒక ఆధిపత్యానికో, ఒక అజమాయిషికో దానిని వాడుకోకూడదు. ఎందుచేతనంటే ఇప్పుడే మనం ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది. ఒకానొకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వారితో యుద్ధం చేసినప్పుడు బంగ్లాదేశ్కి మనము సహకారాన్ని అందించి పాకిస్తాన్ నుండి ఒక ప్రత్యేక దేశం ఆవిర్భావానికి తోడ్పడ్డాం. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు ఆ బంగ్లాదేశే ఆ మతం అనే మత్తులో పాకిస్తాన్ వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడి ఈరోజు బంగ్లాదేశ్లో ఇండియా వ్యతిరేకమైన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. వందల మంది కాలి బుగ్గైపోతున్నారు, దేశం బగ్గుమంటుంది. అంచేత మతం మానవ నాశనకారిని కాదు. డూ యూ క్యాచ్ మై పాయింట్? అర్థమవుతుందా? మతం ఎప్పుడు కూడా మానవ సమాజాల నాశనానికి వాడకూడదు. అందువల్ల కార్ల్ మార్క్స్ ఓపియంతో పోల్చాడు. కార్ల్ మార్క్స్ ఓపియం అంటే మత్తు మందు. ఆ మత్తు మందు మనకు ఓపియం అంటే ఏంటి? నల్ల మందు ఒకసారి సేవిస్తే డ్రగ్ అడిక్షన్ అంటాం కదా, అది నెమ్మదిగా కొంచెంగా పుచ్చుకోవాలనిపిస్తుంటుంది. చివరికి అది లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఈరోజు వ్యవస్థ అట్లాగే తయారైంది. కాబట్టి విచక్షణ జ్ఞానముతో జీసస్ క్రీస్తు తన చెప్పిన వెంటనే ఒక లవ్, ఒక కైండ్నెస్, ఒక ఫర్గివ్నెస్, ఒక పీస్, ఒక సాక్రిఫైస్, ఇవన్నీ కూడా తన మెసేజ్, అతని లైఫ్ ఒక మెసేజ్.
ఈ ప్రపంచంలో సాక్రిఫైస్కు సంపూర్ణ అర్థము జీసస్ క్రీస్తు తన జీవిత పూర్తిగా త్యాగం చేస్తూ తనకు రాళ్లతో కుట్టినటువంటి సిలువును పెట్టినటువంటి వారిని కూడా తన ఫర్గివ్నెస్తో, క్షమాగుణంతో క్షమించే అంత పెద్ద మనసు, దానిని మనం తీసుకోవాలి. అప్పుడు మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న దానికి కూడా వివాదాలు, చిన్న చిన్న దానికి కూడా గొడవలు రావు. ఒక సుహృద్భావమైన వాతావరణము, ఒక ప్రేమపూర్వకమైన వాతావరణము ఒక వ్యవస్థలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఏర్పడుతుంది. అది వ్యక్తుల నుండి మనం తీసుకోవాలి. నేను ప్రతిసారి ప్రేయర్లో కూడా చెప్తుంటాను, మనుషులు, దేవుళ్ళు, రాక్షసులు అని 3 రకాలు మనుషుల్లోనే. మన దగ్గరది మనము అనుభవిస్తూ ఇతరులకి ఇస్తే అది మానవ నైజం. మన దగ్గరది మనకు ఉంచుకుంటూ ఇతరుల దగ్గర కూడా దోచుకోవడం అది రాక్షసత్వం. మన దగ్గరది ఉంటూ మన దగ్గర పూర్తిగా ఉన్నదంతా కూడా బయట వాళ్ళకి ఇచ్చేయడం, మనకు లేకున్నా పర్వాలేదు అన్న దాన్ని మనమేమంటాం? దైవత్వం. ఎస్, వెరీ గుడ్. అలాంటి కోవకు చెందిన వారే జీసస్ క్రీస్తు. అందుకనే వాళ్ళు దేవుళ్ళుగా ఆవిర్భవించారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఘనంగా పుట్టినరోజు ఉత్సవాలు, మన తాతలు తండ్రులే మనము మర్చిపోతుంటాము. కొన్ని వేల సంవత్సరాలు జన్మించినటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచం అంతా కూడా పూజనీయుడిగా చూస్తూ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉంది. అంటే ఆ శాంటిటీ, ఆ డివినిటీ, ఆ ఇంటిగ్రిటీ ఆ వ్యక్తుల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏదో కేకులు తిన్నాము, మధ్యాహ్నం స్పెషల్ తిన్నాము అన్నది కాదు. మనం ఈ సభ ద్వారా, ఈ మెసేజ్ ద్వారా మన జీవితంలో ఉపయోగపడే విధంగా దీనిని వాడుకోవాలి. ఇంకొక విషయము, ఏది కూడా ఆధ్యాత్మికత అంటే ఎవరు ఏమి చెప్పినా ఎవరికి వాళ్ళే తెలుసుకునేది ఆధ్యాత్మికత. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరు ఎలా ఉంటే హాయిగా ఉంటుందో, సుఖంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో ఎవరికి వాళ్ళకే లోపలికి చూస్తే తెలుస్తుంది. అది ఆధ్యాత్మికత. ఎవరో చెప్పేది కాదు, అది ప్రవర్తన ద్వారా, ప్రాక్టీస్ ద్వారా మనలో ఎమర్జ్ అయినటువంటి ఒక పొటెన్షియల్ ఎనర్జీయే ఆధ్యాత్మికత. అది మనము పట్టుకున్నప్పుడు బయట ప్రపంచం వైపు చూడకుండా ఉన్న దాంట్లో ఆనందంగా, హ్యాపీగా, బ్లిస్ఫుల్గా అన్ని వేళలా ఉండగలుగుతాం. అయితే చిన్నపిల్లలు, మీరు హ్యాపీ, మాకంటే మీరు చాలా చాలా హ్యాపీ. మీ ఇంటర్మీడియట్ కంటే నైన్త్ వాళ్ళ కంటే 5th క్లాస్ ఇప్పటికీ చిన్నతనంలో ఉన్నటువంటి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు? ఆ డివైన్ క్వాలిటీస్ ఇదంతా బుర్రంతా కూడా అటాచ్మెంట్స్తో, బరువు బాధ్యతలతో, కుటుంబంతో, మీతో, మీ కరెంటు, మీ ఫ్యాన్లు, మీ ట్యూబ్ లైట్లు, మీరు పాడు పనులు చేసిన అవన్నీ బుర్రలో తిరుగుతూ కొన్నిసార్లు నిద్ర కూడా ఉండదు. ఎందుకు? మనసుకు పట్టినటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. ఇదంతా కాదు అని లోపలికి నేను చూసుకుంటే, ఇదంతా విడిచిపెడితే నేను హాయిగా హ్యాపీగా ఉంటాను. అది ఎవ్వరు చెప్పరు, అది వ్యక్తిగతమైనది. కాబట్టి మతము అనేది కాదు, ఇక్కడ ఒక మంచి, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక సాక్రిఫైస్, ఒక ఫర్గివ్నెస్. చూడండి, నేను చాలా సందర్భాల్లో కొల్లివలసలో ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఒక 7th క్లాస్ ఉన్న అబ్బాయి పొడవుగా ఉన్నాడు. 10th క్లాస్ వాడికి వచ్చి పుట్టాడు. ఆడ ఎగిరి తన్ని గుండెల మీద తన్నాడు. ఇక్కడ ఆ ఫుట్ ప్రింట్స్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. కానీ ఆ చిన్నోడు కదా, చిన్న తరగతి కదా అని, వీడు పెద్దగా ఉన్నాడు కదా అని కొట్టలేదు వాడిని.
సరేలే పెద్దగా ఉన్నా కానీ నేను పెద్ద పిల్లవాడిను అడిగి కొట్టకూడదు, సార్ దగ్గర తీసుకొద్దామని. ఆ ఫర్గివ్నెస్ అనేది ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి ఆడు ఈరోజు ఐఐటి అయ్యి 3 లక్షల రూపాయల శాలరీలో ఉన్నాడు. అంటే చెప్పరాడం ఏంటంటే మన చిన్నతనం నుంచే ఆ దివ్యమైన గుణాలు, ఆ డివైన్ క్వాలిటీస్ మనలో ఆకలింపు చేసుకుంటే మనమే దేవుళ్ళు అయిపోతాం. మరి అది మొదటి స్టెప్లోనే పడిపోవడం వల్ల ఎప్పుడు ఎవరిదో దోచేయడమో లేకపోతే తినేయడమో, మనదే మనకు కావాలనుకోవడమో, అందువల్ల మనకి ఇంకా ఆ మెచ్యూరిటీ రావడం లేదు. కాబట్టి మరి కాలాతీతం అవుతుంది. ఈ శుభ సందర్భంగా జీసస్ క్రీస్తు యొక్క బోధనలను, అతని యొక్క గొప్పతనాన్ని మరింత విపులంగా మన డానియల్ గారు చెప్తారు. ముందుగా మన వైస్ ప్రిన్సిపాల్ గారు గ్రీటింగ్స్ చెప్పి తదుపరి డానియల్ గారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఆశీనులైనటువంటి పెద్దలు, మన కళాశాల అధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు, మన కళాశాల ప్రిన్సిపాల్ గారు, ఈ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బి బుచ్చిరాజు గారికి, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డానియల్ గారు, పాస్టర్ డానియల్ గారికి, అలాగే ఇక్కడ ఆశీనులైనటువంటి మిగతా బిలీవర్స్ అందరికీ, అలాగే మిత్రులు, అధ్యాపక మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. అందరికీ కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. ఎందుకంటే మీరు ఇళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన మినిస్టర్ గారు, మన సెక్రటరీ గారు, మన DCO గారు అందరూ కూడా మినీ క్రిస్మస్ జరిపించి పిల్లల్ని పంపించమని మాకు చెప్పారు. మేము అలాగే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. 3 రోజులు మీ ఇళ్ళ దగ్గర మీరు చేసుకుంటారు. ఇప్పుడు సార్ ప్రిన్సిపల్ గారు మొత్తం తక్కువ సమయంలో అయినటువంటి సమయాభావం చేత అయినప్పటికి కూడా మొత్తం ఈ లార్డ్ క్రీస్తు ఆవిర్భావం నుంచి ఆయన సందేశం, త్యాగాలు, ఈ లోకానికి ఆయన ఇచ్చినటువంటి సందేశము, త్యాగము, ఇవన్నీ కూడా చెప్పారు. మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మన డానియల్ గారు, పాస్టర్ గారు చెప్తారు. మరి మనకి ఇక్కడ జూనియర్ పాస్టర్ మన అభిషేక్ ఉన్నాడు. వీడు ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే వీడు మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉంది. చదువులో కూడా బాగానే చదువుతాడు. వెరీ గుడ్. చదువు ఉంటేనే, చదువుతో పాటు రాణిస్తే 2 బంగారానికి సువాసన అద్దినట్టు ఉంటుంది. కాబట్టి చదువు కూడా నెగ్లెక్ట్ చేయక అభిషేక్. దీంతో పాటు వాడి మంచి భవిష్యత్తు ఉంది. వాడు చక్కగా మంచి బిలీవర్ కూడా. అయితే మతం అంటే ఇప్పుడు సార్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మతం అంటే విశ్వాసం. మతాలు ఏ మతమైనా మంచినే బోధిస్తుంది. ఈ మతము ఈ రోజుల్లో అతి ధోరణి వల్ల ప్రపంచ పరిస్థితులు ఏవో మనం చూస్తున్నాం. అలా కాకుండా ఎదుటి మతాన్ని గౌరవించుకుంటూ, మన మతం మనకి ఎంత గౌరవమో మనం అలాగే తోటి వారిని కూడా ప్రేమిస్తూ ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ ఈ మతం ఉండవలసిందే. మతాలన్నీ కూడా మనకు మంచిని బోధిస్తున్నాయి కాబట్టి ఈ లోకం ఇలా నడుస్తుంది. అదే లేకపోతే సామాన్యుడికి మంచేదో చెడేదో తెలియజేసేది మతమే. నేను ఒక 2 నిమిషాలు చెప్పేసి నా అనుభవం చెప్తాను. నేను ఈ ఉద్యోగానికి రాకముందు భీముల్లో అక్కడ నవజీవన పబ్లిక్ స్కూల్లో పనిచేశాను. పాస్టర్ గారికి ఐడియా ఉంటుంది. అక్కడ COTR అని ఉంది, చర్చ్ ఆన్ ది రాక్. చాలా నిజంగా అది చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే ఒక ప్రపంచాన్ని చూస్తాం. మొత్తం నార్త్ అండ్ సౌత్, ఈస్ట్, వెస్ట్ అందరూ వస్తారు. ఇప్పుడు KA పాల్ గారు ఉన్నారా, ప్రపంచ ప్రసిద్ధి. ఆయన అక్కడ స్టూడెంట్, ఆనంద్ పాల్ గారు, ఆయన తగరపల్స్. మేము అక్కడ నేను టీచర్గా చేసినప్పుడు మేము అందరూ కలిసి భోజనం చేసాం, డైన్ చేసేవాళ్ళం. అందరూ కూడా మా మిత్రులందరూ కూడా అక్కడ
థియలాజికల్ స్టడీస్ ఉంటాయి, డిగ్రీస్ ఇస్తారు, బీటీహెచ్, డిటిహెచ్, అదే ఎండివన్, ఎంటీహెచ్, ఇలాగా బ్యాచులర్ ఇన్ థియలాజికల్, ఇలాగా వాళ్ళంతా పట్టాలు పుచ్చుకొని చాలా చక్కగా జరుగుతుంది. అక్కడ డిసెంబర్ 31న మొత్తం ప్రారంభమయ్యి ముందు రోజు నుంచి 3 రోజులు ప్రార్థనలు జరుగుతాయి. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. జనవరి 1ని చాలా చక్కటి డిన్నర్ పెడతారు. ఆల్ ఇండియా పాస్టర్స్ అక్కడికి వస్తారు. నా అనుభవం ఏంటంటే, నాకు ఎందుకో కానీ నాకు పిలిచి అతను ప్రెసిడెంట్ మీరు పాట పాడాలన్నారు ఫస్ట్ సంవత్సరం. అంతమందిలో నేను మరి పాడమన్నారు కదా, ఏం చేయాలా? అప్పుడు అక్కడ ఉన్న మిత్రుల పాస్టర్ని తీసుకొని గజల్ డౌన్లోడ్ చేసుకొని, మంచి ఆర్కెస్ట్రా ఉంది, క్వాయిర్ ఇంచుమించుగా ఒక 50 లక్షల ఎక్విప్మెంట్ అప్పట్లో. చాలా ఎక్కడెక్కడో ఫారెన్ అకార్డియన్, కీబోర్డ్స్, కళ్ళు చెదిరిపోతాయి. అలాంటి దీనిలో ఫస్ట్ సంవత్సరం పాడాను, ఫస్ట్ ఇయర్. అలాగే 2వ సంవత్సరం కూడా మళ్ళీ పిలిచి ఇచ్చారు. నేను కూడా అక్కడ పనిచేస్తున్నందుకు, నన్ను గౌరవిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు అందరితో పాటు స్టాఫ్ రోజుకొకరు ప్రేయర్ చేసేవాళ్ళు. నేను కూడా ప్రేయర్ చేసేవాడిని. అంటే నేను జ్ఞాపకాలు మర్చిపోలేదు. అంటే ఇప్పుడు దానివల్ల దేవుడు ఎవరికైనా దేవుడే. కాబట్టి మనం దేవుణ్ణి ప్రతిరోజు కూడా మన ఇష్టదైవాన్ని మనం రోజు ప్రార్థించుకోవాలి. అది మనకు మంచిని బోధిస్తుంది, మనకి ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవి అవసరం. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా విని మన ఈ సందేశాన్ని విని జాగ్రత్తగా మీ జీవితానికి ఆకలింపు చేసుకొని సత్ప్రవర్తనతో, మరి త్యాగమయమైనటువంటి జీవితంతో 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి పౌరుడిగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, మన డానియల్ పాస్టర్ గారికి, అలాగే మిత్రులందరికీ కూడా, అలాగే విద్యార్థులందరికీ కూడా మరొకసారి క్రిస్టమస్ సందేశాన్ని, హ్యాపీ క్రిస్టమస్, మినీ క్రిస్టమస్ జరుపుకుంటున్నాం. అందరికీ సందేశం ఇస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము కనుక ఎవరు అటు ఇటు తిరగకుండా సైలెంట్గా మరి దైవజనులు చెప్పిన మంచి మాటలను మీ మనసులో, మీ హృదయంలో పదిలపరుచుకుంటారని మరి నేను ఆశిస్తున్నాను. మరి మంచి సమయానికి వచ్చాము కనుక మరి గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ కె దానియేల్ అయ్య గారు సిఎఫ్ చర్చ్ నుంచి వచ్చారు కనుక మరి అతనికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపాల్ గారు, మరి మీ అందరికీ వారే ఒక దిక్సూచిగా ఇక్కడ ఉండి వారి సమయాన్ని, సమస్తాన్ని మీతో పంచుకున్నటువంటి మన ప్రిన్సిపాల్ గారికి నా తరపున, వచ్చిన మా టీం అంత తరపున, అలాగే మనందరి తరపున ప్రత్యేకమైన శుభాలు, గ్రీటింగ్స్ తెలియజేద్దాం. అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం ప్రిన్సిపాల్ గారికి. థ్యాంక్ యూ సార్. అలాగే మన వైస్ ప్రిన్సిపల్ గారు చక్కగా వారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ వారు ఎలాగా ఉన్నారు చక్కని శుభాలు తెలియజేశారు. అలాగే టీచర్స్ అండ్ లెక్చరర్స్, ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి వారి విలువైన సమయాన్ని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నటువంటి వారందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మీరు విన్న మాటలు ఎంత విలువైనవో, కానీ ఎవడ బుర్రలోకి ఒక్క మొక్క వెళ్ళ. ఒకటి చూడండి ఎలా ఉన్నారు జుత్తులు, వారి హలో ఏంటయ్యా మీరు పని లేక ఇక్కడ కూర్చున్నారా సార్లు? మేము ఇప్పుడే 500 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తోని, కలెక్టర్తోని, ఎమ్మెల్యేతోని, మినిస్టర్తో మెగా ఐటీ క్రిస్మస్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెడుతుంది. అది ముగించుకొని డైరెక్ట్గా మన ప్రిన్సిపాల్ గారి యొక్క ఆహ్వానం వారు ఎంతో మంచి హృదయంతో
చక్కగా మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి చక్కగా మనకి దేని కొరకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ కళాశాలకు మీకు దొరకాలని ఇచ్చారు కాబట్టి ఇంటికి కూడా వెళ్ళకుండా అలాగ పరిగెత్తుకొని వచ్చేసాను ఇక్కడికి. మీరు ఎలా ఉన్నారు తెలుసా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఒక్కడికి ఒక్క మొక్క ఎక్కట్లా. ఇటు చెప్పుతుంటే కోతి వేషాలు. సార్ మధ్యలో సిట్ రైట్ అన్నా సరే. కేరళ నుంచి ఒక ఆయన ఆనంద్ పిల్లాయ్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చి, అయ్యా నేను మీ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నాకు విద్య నేర్పించండి అన్నాడు. అప్పుడు రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారంట, పిల్లాయ్, వితౌట్ డిసిప్లైన్ యూ కెనాట్ బికమ్ ఎ డిసైపుల్. క్రమశిక్షణ లేకుండా నీవు శిష్యుడిగా విద్యార్థిగా ఉండలేవు. దేని మీద అయినా సరే కాన్సన్ట్రేషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. నేనేమి ఎక్కడ ఆకాశం నుంచి కిందకి దిగలా. ఐ డిడ్ నాట్ కమ్ టు ప్రీచ్ రిలిజన్. సార్స్ చెప్పారు, మతము కాదు, దేవుడు అంటే మార్గం. టు రీచ్ మోక్షం ఆర్ హెవెన్. దట్స్ వై ఈ భజనలు, ఈ ప్రార్థనలు, ఈ చర్చిలు, ఈ మసీదులు, ఈ గుళ్ళు ఇవన్నీ ఏంటంటే టు రీచ్ ద గాడ్. దానికోసం మతము కాదు, లేకపోతే ఇదేదో ఊరికే కమ్యూనల్ ఇవి మనకి నేరో మైండ్ మనకొద్దు. మార్గం. ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో చూడండి, ఇది చాలా విలువైనటువంటి. ఐ వాజ్ ఆల్సో ఏ స్టూడెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఇన్ 90s. మీ అందరూ అంటున్నారా? బాయ్ ఇటు చూడండి అయ్యా, కోట్లు మీ మీద తగలబెడుతుంది గవర్నమెంట్. సార్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పిల్లల్ని వదిలేసి, వారి సమయాన్ని వదిలేసి మీ చుట్టూ వాచ్మెన్లా తిరుగుతున్నారు. ఒక్కడికైనా బుర్ర ఉందా? నేను మీలో ఒక అన్నగా, మీ ఫాదర్గా, మీ దీనిగా నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను. కాన్సన్ట్రేషన్, హార్డ్ వర్క్, డిసిప్లైన్. కూర్చోవడమే చేత కాదు మీకు. మీరు కాలేజీ స్టూడెంట్స్. నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా లెక్చర్ చేసినప్పుడు తోలు తీసేసేవాడిని ఒక్కొక్కడికి. ఈ దినాల్లో కొడితే మీరు తిరగబడుతున్నారు, ప్లేట్లు లేపుతున్నారు, సమ్మిలు చేస్తున్నారు, రివర్స్. అందుకని ఎవడు బాగుపడడంలా. మాకు తెలుగు మాస్టర్ గారు ఉండేవారు అలాగ సార్లాగా. ఎవడైనా కొడితే ఆయన తిరుగుబాటు చేసి అనేవాడు, బుద్ధి చెప్పువాడు గుద్దితే తప్పయ్యా అని చెప్పేవాడు. ఈ రోజుల్లో కొట్టకూడదు, తిట్టకూడదు, గట్టిగా అనకూడదు. ఎలాగ మనం బాగుపడతాం? క్రిస్మస్ అంటే ఏంటో కాదు. క్రిస్మస్లో మూడు అంశాలు ఉన్నాయి. 1 వింత, 2 విడుదల, 3 విభ్రాంతి, విషాంతం. ఆ స్టోరీ అంతా అటు చుట్టే తిరుగుతుంది. వింత, దేవాది దేవుడే మానవునిగా అవతరించడం. చాలామంది ఏంటంటే యేసు పుట్టుక అంటారు. పుట్టేవాడు దేవుడే కాదు. దేవుడికి పుట్టడం ఏంటి? పుట్టేవాడు చనిపోయేవాడు దేవుడే కాదు. దేవునికి పుట్టుకలో చావులు ఉండవు. ఇన్కార్నేషన్ అంటారు, అవతార్. గాడ్ బికేమ్ మ్యాన్. వై? బయలు చూడండి, మన చదువుతో పాటు మీకు ఇప్పుడు ఉన్నాయి సార్. సాంస్క్రిట్ ఉంది ఎక్కడ? సాంస్క్రిట్ మాకు చూడండి, మా మైండ్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవడానికి, అదర్ యావగేషన్ మీద వెళ్ళకుండా ఉండడానికి ఈ యొక్క ఇది భక్తి చాలా అవసరం. అసలు మేము నేషనల్ సాంగ్స్ కానీ లేకపోతే శ్లోకాలు కానీ చదివితే మా ఒంటి రోమాలు నిగుర్చేవి. మీకంతా తాగుబోతుల్లాగా ఎక్కడో ఉన్నారు, ఎక్కడ లేరు. ఐఎమ్ సారీ టు సే లైక్ దాట్. ఇక్కడే ఉన్నారు అందరూ. సార్ ఇన్ని విషయాలు చెప్పారయ్యా. తీసుకోండి, ఏరుకోండి పరిగా. ఆ విలువైన మాటల వల్ల, వారి అనుభవాల వల్ల, భగవంతుని యొక్క మాటల వల్ల మీ జీవితాలు కట్టబడతాయి. మీ దరిద్రత పోతుంది. నేను చాలా బాధపడతాను. నాకు కూడా 2020లో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ డాక్టరేట్ ఇచ్చినప్పుడు వింటున్నారా, జస్ట్ లైక్ ఐ మై బాయ్ లైక్ యూ. మీలాగా నేను హాస్టల్లో చదువుకున్నవాడిని, మీలాగా నేను ఉన్నవాడిని.
ఇంకా మీకు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, మాకు ఏముండే పురుగులు కనబడుతుండే, పురుగులు. ఏమీ లేదు, ఒక ముద్ద దొరికితే చాలు, పడుకోవడానికి ఒక పక్కన స్థలం ఉంటే చాలు, నేను చదువుకోవాలా అంతే. ఇచ్చినప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అక్కడ సెంట్రల్ మినిస్టర్తో. ఆయన అన్నాడు, సార్ ఇలాంటి స్థాయికి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ బాడీ రావాలండి. ఒక ట్రైబల్ వెల్ఫేర్లో, ఒక సోషల్ వెల్ఫేర్లో, ఒక బీసీ వెల్ఫేర్లో, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేరు? ఇన్ని ఫెసిలిటీస్ ఎవరికి వస్తున్నాయి? బయట ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ లేవు. మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి మీ గురించి ఆలోచించండి. నేను భయపడేవాడిని, అయ్యో ఒక్క సబ్జెక్ట్ పోతే, ఫెయిల్ అయిపోతే, హాస్టల్ వచ్చి తగిలిస్తే మా ఇంటికాడ పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అని బెంగ పెట్టుకొని స్టడీ అవర్స్ అయిపోయినా సరే వెళ్ళిపోయి వీధి ల్యాంపుల దగ్గర, స్తంభాల దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళం. చూడండి, ఏవో మంత్రాలు తంత్రాలు లేవో. డిసిప్లైన్, హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్. ఇన్ని అవకాశాలు మీకు సద్వినియోగపరచుకోవాలంటే ఇవి ఉండాలి. పెడతారు, చేస్తారు, కానీ మిమ్మల్ని ఇచ్చేయలేరు. చిన్న వయసు నుంటే భగవంతుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, చూడండి, చిన్న బాల్యము నుండే మానవుని హృదయం చెడ్డదంటుంది వేద గ్రంథం. ద హార్ట్, ద వికెడ్నెస్ ఆఫ్ హార్ట్. చూడండి, చిన్న పిల్లలే. ఎవడు చెప్పాలా అబద్ధాలు ఆడాలని నీకు? దొంగతనం చెయ్యని మీకు ఎవరు చెప్పాలా? చూసారా, ఎలా ఎక్స్పీరియన్స్ బాగుంది, తల ఊపుతున్నారు. ఎవడ మనకు చెప్పవసరలా తప్పు చేయాలని. అయినా మీకు ఇందాక చెప్పాను, క్రిస్మస్లో 3 ముఖ్యమైనటువంటి, ఒకటి వింత. దేవుడు మానవుడిగా మారవడమే వింత. గాడ్ బికేమ్ మ్యాన్. వై? దేవుడు ఎందుకు మానవుడిగా మారాడంటే, భూమి మీదట నరుల యొక్క చెడుతనం విపరీతం అయిపోయిందంట. చిన్న పిల్లలు మొదలుకొని ఎలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో వింటున్నాం. చిన్న పిల్లలు, చిన్న పిల్లలు వారు చేసినటువంటి ఆ భయంకరమైన కార్యాలు చూసి సమాజం నివ్వెరపోతుంది. మరి చదువు, ఈ డిసిప్లైన్ ఎన్ని ఏమైపోతున్నాయి? ఒక విషయం చెప్పునా, మనిషికి కావలసింది విడుదల. అందుకని అన్నాను, వింత విడుదల, విడిపించడం ఫ్రమ్ ఆల్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఫ్రమ్ ఆల్ అవర్ క్రిమినల్ మైండ్. ఎంతమందికి చూడండి, ఒక ఆయన గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు ఏథెన్స్లో. ఆయన ఏమంటాడంటే, ఇట్టి దౌర్భాగ్యమైన నా స్థితి నుంచి నన్ను ఎవడ విడిపించును? హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ టెరిబుల్ నేచర్. మన స్వభావము చూడండి, ఎంతున్నా నీకు టైఫాయిడ్ మలేరియా జ్వరంతో బాడుతున్నప్పుడు నీకు ఒక ఎంత చక్కని బిర్యానీ తెస్తే నీకు రుచిగా ఉంటుందా? ఎందుకు? నీవు జబ్బు ముందు, నీ జబ్బు తగ్గాలి, నీ రోగం తగ్గితే అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు ఎప్పుడు ఉపయోగించగలరో తెలుసా? డియర్ చిల్డ్రన్, మీ బుద్ధులు మారాలి, మీ స్వభావాలు మారాలి. చూసారా, నేను మొదట్లో ఈ బైబిల్ మాది కాదు అని నేను పక్కకి ఇసిరేసేవాడిని, ఎవరో నాకు ఇస్తే. తర్వాత ఒక ఆయన, ఒక ప్రొఫెసర్ గారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ఇలాగ మన కాలేజీలో చేసిన తర్వాత అక్కడ ఆయన ప్రొఫెసర్ అయ్యారు. ఆయన అన్నారు, సమ్ బుక్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్, సమ్ బుక్స్ గివ్స్ రిఫార్మేషన్, బట్ ద బైబుల్ గివ్స్ అస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. ఓకే, లెట్ అస్ రీడ్. ఏముంది? చదివాను. చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ బోధలు. ఈ విషయం చెప్పనా, మనకేది బైబిల్ కొత్త కాదు. మన జాతి పిత, ద ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ గారు, ఆయన తన
ద ఎక్స్పీరియన్స్ ట్రూత్ అటువంటి బుక్లో ఆయన ఒక రాశాడు. ఏంటి తెలుసారా, బైబిల్లో ఒక 3 చాప్టర్స్ ఉంటాయి. మత్తయి 5, 6, 7 అని 3 చాప్టర్స్ ఉంటాయి. వాటి గురించి రాస్తాడు గాంధీ గారు. ఆల్ ద క్రిస్టియన్స్ ఇన్ ఇండియా ఇఫ్ రీడ్ అండ్ ప్రాక్టీస్ చాప్టర్ 5, 6 and 7 of Matthew and practice, చదవడం కాదు, వినడం కాదు, ప్రాక్టీస్ చేస్తే వాట్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ విల్ ప్రొడ్యూస్. మానవత్వం, విలువలు. ఈరోజు చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది, కానీ నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ద హయ్యర్ స్టేట్స్ ఎడ్యుకేషన్ మీద నన్ను మాట్లాడమన్నప్పుడు ఒకటే చెప్పాను, విజ్ఞానం పెరుగుతుంది, మారల్ వాల్యూస్, నైతిక విలువలు పడిపోతున్నాయి. విలువలు లేని విద్య వల్ల ఏం లాభం? హలో, డిసిప్లిన్ లేకుండా ఏదో తినేస్తున్నాం, వచ్చాం. చూసారా, విలువలతో కూడా చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, ఫ్రమ్ యువర్ యూత్, డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, this is the right time to build a strong foundation, character. మీ అందరికీ చెప్తున్నాను, క్యారెక్టర్ లేకుండా అంటే ఏంటి? మంచి వ్యక్తిత్వం, దైవభక్తి, గురువుల పట్ల. మాకు చూడండి, మీరు అసలు అలా చూస్తే మాకు అసలు అంత దూరం సార్ వస్తున్నారంటే అంత దూరం పరిగెట్టి తలదించుకునేవాళ్ళం. భక్తి, భయము, ఇవి మనకేంటి సారా, మన వ్యక్తిత్వాన్ని స్ట్రాంగ్ చేస్తాయి. మీరు అవి నేర్చుకోండి. క్యారెక్టర్. స్వామి వివేకానంద గారు ఆయన యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా. మన ఇండియా యూత్కి ఒక ఐకాన్. పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, అల్లు అర్జున్ కాదు, ఎవరో ఐకాన్ స్వామి వివేకానంద. ఆయన ఏమంటాడు తెలుసా? If health is lost, something is lost. If wealth is lost, nothing is lost. But if character is lost, everything is lost. ఆ క్యారెక్టర్ అనేది, విద్య అనేది చేశారా, ఇది మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకొని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మారడానికి మనం వేసుకునేటిది. భగవంతుడు చూడండి, ఈరోజు మతం ఇందాక చెప్పారు సారు, అది మొత్తం మందు లాంటిది. అది కాదు కావాల్సింది మన దేశానికి, మనకి మతాలు వద్దు, మనకి మార్గం, వే. మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనల్ని మనం పైకి రావడానికి ఒక మార్గం. క్రిస్మస్ ఈరోజు చూడండి, 165 దేశాల్లో 250 కోట్ల మంది ప్రజలు జరుపుకునే ద హిస్టారికల్ ఈవెంట్, ద గ్లోబల్ ఫెస్టివల్ ఈజ్ క్రిస్మస్. సార్ ఇందాక చెప్పారు ప్రిన్సిపాల్ గారు, ఎందుకో తెలుసారా? ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనలో ఉన్నటువంటి ఒకటే, ఇంకోటి చెప్పనా, ద పవర్ టు డెలివర్, టు చేంజ్ ఏ పర్సన్. ఎంతమంది చూడండి, చాలామంది అనుకుంటారు క్రైస్తత్వం అనే మతం అంటారు. నిజమైనటువంటి క్రైస్త చెప్పాను, గాంధీ గారు అదే అన్నారు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నాడు ఆయన ఒక దగ్గర. ఎందుకన్నాడు తెలుసారా? వీళ్ళు క్రైస్ట్ లాగా ఉంటే ఎప్పటికీ సమాజం ఎలాగుంటుంది. కాబట్టి మనము మంచి మార్గము ఏదో తెలుసుకొని ఆ మార్గములో సత్ప్రవర్తన కలివారు అండి. క్రిస్మస్ అంటే చూడండి, ఇది కేకుల పండగ, బిర్యానీల పండగ కాదు. క్రిస్మస్ అంటే ఏంటో సరా, పరివర్తన పండగ. క్రిస్మస్ అంటే ఏంటి? నీలో పరివర్తన ఎప్పుడు వస్తుందో అప్పుడే నీ క్రిస్మస్. 25th కాదు. అర్థమవుతుందా? మా కలెక్టర్ గారు ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ ఐటీ క్రిస్మస్ అయిన తర్వాత, సార్ ఏంటి మొదటి నుంచి క్రిస్మస్ వేడుకలు మళ్ళా ఇది అంటున్నారు అది అంటున్నారంటే, సార్ దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్, ఇది ఆధ్యాత్మిక పండగ సార్. ఇది క్రీస్తు, ఇందాక సార్ ఎంత చక్కగా వర్ణించారు. యేసుప్రభు అంటే ప్రేమ, యేసుప్రభు అంటే జాలి, యేసుప్రభు అంటే కనికరం, యేసుప్రభు అంటే క్షమాపణ, యేసుప్రభు అంటే పరిశుద్ధత. ఆయన ఎవరు హృదయాల్లో ఉంటాడో, ఎవరు ఆయన టీచింగ్స్ని ఫాలో అవుతారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు పండగేనండి. ఎవ్రీడే
చేశారా? కాబట్టి మనము ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సమయంలో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వాట్ నెక్స్ట్. చూడండి, ఏదో సిల్లీగా తీసుకోవద్దు. నాతో పాటు చాలామంది చదువుకొని నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటే, నేను ఒకసారి ఫ్లైట్ దిగి వస్తుంటే అక్కడేమో ఆ హోటల్లో పని చేస్తున్నాడు ఒకడు, ఎవడో తెలిసాడు, నా క్లాస్మేట్. ఏంట్రా నువ్వు ఎక్కడున్నావు అంటే తలదించుకొని ఏడుస్తున్నాడు. ఆ రోజు నేను విచ్చలవిడిగా తిరిగాను, గాలికి తిరిగాను, తిరగబడ్డాను, నా జీవితం వెలుగైపోయింది. నువ్వు నిలబడ్డావు, కష్టపడ్డావు, నువ్వు ఈరోజు పైకి వెళ్ళావు అన్నాడు. ప్రియమైన చిన్నపిల్లలారా, చూడండి, మనందరము ఆ పేదరికం, వీఆర్ ఆల్ ఫ్రమ్ రిమోటెడ్ విలేజెస్. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుని, ఎక్కడైతే గుడ్డు బాగలేదు, లేకపోతే ఏంటి బియ్యం అన్నం సరిగ్గా ఉడకలేదు అదే మీ ఇంటికాడ అయితే నెత్తి మీద ఒకటి వేస్తారు. తిండి కోసం వచ్చామా మనం? కష్టపడాలి, డిసిప్లిన్గా ఉండాలి, మంచి మార్గాన్ని ఇచ్చేయాలి, విడుదల. చూడండి, ఈ బూతు మాటలు ఏంటి చెప్పాను, క్రిస్మస్ అంటే ఒకటి వింత, దేవుడే మానవుడిగా మారడమే వింత, నెంబర్ 1. నెంబర్ 2, విడుదల. చూడండి, విడుదల అంటే డెలివరెన్స్. మనందరికీ కూడా ఆ యొక్క విడుదల కావాలి. చూడండి, మనం చేయకూడదు అనుకుంటాం. మీకు విషయం చెప్పనా, ఇక్కడ అందరూ బాయ్సేనా? ఈ హాస్టల్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని ప్రేయర్ చేయించుకొని చెప్తూ పర్సనల్గా వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు. సార్, నేను పడుకున్నప్పుడు నాకు తెలియకుండే నా శరీరం పాడైపోతుంది, నేను స్వీస్కరణ మాస్టర్బేషన్ అయిపోతున్నాను, తర్వాత నాకు దేన్ని చదవలేకపోతున్నాను, నరాలన్నీ బలహీనం అయిపోతున్నాను. ఎంతమంది ఎంత తిండి తిన్నా సరే ఆ భయంకరమైనటువంటి ఆ చెడ్డ లక్షణాన్ని బట్టి పిల్లల మీద పిల్లలు హాస్టల్లో జరుగుతున్న భయంకరమైనవి ఇవి. మీ ఆరోగ్యం పోద్ది, మీ కాన్సన్ట్రేషన్ పోద్ది, మీ మైండ్ పాడైపోద్ది. భగవంతుడు అంటే ఎవరు తెలుసారా? మనకు చేతకాని మనము, చూడండి, మనం దేన్ని అయితే చేసుకోలేమో, దేని నుంచి అయితే బయటపడలేమో, దాని నుంచి బయటపడేసి మనకు సహాయం చేసేవాడే దేవుడు. లేకపోతే మనకెందుకు దేవుడు? ఆ భగవంతుడు దయ మనకు ఉంటే, ఆ శక్తి ఉంటే మనందరం బాగుపడతాం. ఈ యొక్క దుప్పల వలసలో, మన యొక్క ఈ ప్రాంగణంలో, ఈ సాయంకాలము మీ అందరూ ఇన్ ద కమింగ్ డేస్, రాబో దినాల్లో ఒక మంచి ప్రయోజకులుగా మీ విషయం చెప్పనా, నాకు చదువు చెప్పిన సార్లు, గురువు గారులతో కలిసి మరలా వారు నాతో పాటు మేము ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మావాడు మాకు సార్గా ఉన్నాడు, మావాడు మాకు ప్రిన్సిపాల్గా ఉన్నాడు అంటుంటే మన సార్లు కోరుకుంది ఏంటి తెలుసారా? వాడు నాకంటే పైకి రావాలా. ఆ రోజు మీరు ఎక్కడున్నా సరే, మన బుచ్చిరాజు ప్రిన్సిపాల్ గారు, మాస్టర్ గారు వచ్చినప్పుడు, ఇదిగో వీడు మా స్టూడెంట్, వీడు నా స్టూడెంట్ అని ధైర్యముగా నీ గురించి చెప్పుకునేటట్టుగా. చూడండి, మన ముఖ్యం ఒకటి, మన తల్లిదండ్రులు, మనకు చదువు నేర్పే గురువు మన గురించి తలెత్తుకునేటట్టుగా మనం ఉండాలి, కానీ తల దించుకునేటట్టుగా మనం ఎవ్వరము ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి భగవంతుడు మీకు మంచి బుద్ధి. మీరు ఇంకోటి చూస్తుంది, ఇదే మీలో ఉన్న పెద్ద ల్యాక్ ఆఫ్ ఏంటో తెలుసారా? దేని మీద అసలు మీరు బుర్ర పెట్టలేకపోతే ముందు మీరు అది అవ్వాలా. మా అబ్బాయిని MBBS జాయిన్ చేసినప్పుడు ఆయన అన్నారు, మీ వాడికి చదువు ఇది ఏమనొద్దండి, ముందు వాడిని ఫ్రీగా లైబ్రరీకి వెళ్ళి కూర్చోమనండి, ఏం చదవద్దు. ఎందుకు? ముందు మైండ్ సెట్ అవ్వాలి. మీరు ముందు కాన్సెప్ట్, మీరు ముందు ఇది అవ్వాలి. దేని మీద ఇదేలాగుంటే ఇంకా చెప్పే పాఠాల మీద మీరు ఏం బుర్ర పెడుతున్నారు? కాబట్టి భగవంతుడు మీకు జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, అన్నిటికంటే మంచి గుణాన్ని, హార్డ్ వర్క్, చూడండి, ఎన్ని గంటలు కష్టపడుతున్నారో నాకు తెలియదు. నేను రోజుకు 14 గంటలు చదివేవాడిని. మీకు ఇప్పుడంతా పై చదువులు. ఒక ప్రశ్నకి 20 ఓల్డ్ ఇంగ్లీష్ హానర్స్, 20 పేజీలు రాయాలి, ఒక 20 మార్కులకు ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న. 14 గంటలు. మీరు ఎవడ కానీ 2 గంటలు చదువుతున్నాడు, పుస్తకం ఎలా వేసుకోవడం, లేకపోతే ఎటు వెళ్ళిపోవడం. మీకు తెలియట్లా, ఈరోజు మీరు గాలికి తిరిగితే రేపు పొద్దున ఏడుస్తారు. మీరు
ఏడుస్తారా? రేపు పొద్దున నాలాగే తలెత్తుకొని ఇదిగో అని మన తల్లిదండ్రులకి మనము ఒక మర్యాదను తీసుకొచ్చేవారికి ఉంటామా? నేను కష్టపడి చదువుతానన్న చేయొత్తాడు పైకి. కొంతమందికి ఇంకా అర్థం అవ్వాలి. నిజం చెప్పండి, అబద్ధం ఆడొద్దు. ఈ క్రిస్మస్ రోజు నేను ఎక్కడి నుంచి కష్టపడి చదువుతానని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ 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 యూ. దేవుడు మీకు అలాంటి కృప అనుగ్రహించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ అందరికీ మరొక్కసారి ప్రత్యేకముగా వారికి ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని భగవంతుడు మనసారా కోరుకుంటూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ రాత్రి అంతా మెలకువతో ఉన్నారా? తలదించి పడుకుంటున్నారా ఇద్దరు ముగ్గురు పిల్లలు? తిన్నా స్ట్రైట్గా కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు డానియల్ గారు చాలా అద్భుతంగా ఒక ప్రాక్టికల్గా ఇక్కడ ఒక ఫాస్టర్ గాను ఒక మొత్త పెద్దగాను రాకుండా జనరల్గా ఒక పర్సనాలిటీ డెవలపర్గా, ఒక పర్సనాలిటీని వ్యక్తిత్వ వికాసానికి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా సున్నితమైనటువంటి అంశాలను మీలో స్పృశించడానికి చాలా చక్కని ప్రయత్నం చేశారు. తనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, విద్యార్థులందరి తరపున, అలాగే విద్యార్థులందరి తరపున. ఇప్పుడు తనలో ఒక తెలియని భావావేశంతోనే మీకు మందలించారు. అంటే మా పిల్లలు ఎందుకు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, పూర్తి స్థాయిలో మనసు పెట్టలేకపోతున్నారు, పూర్తి స్థాయిలో పరివర్తన చెందలేకపోతున్నారు. పరివర్తన దినము అన్నారు, ట్రాన్స్ఫార్మేషన్ డే. క్రిస్మస్ అంటే ట్రాన్స్ఫార్మేషన్ డే. అంటే మనలో ఏ రోజైతే ఆ మెచ్యూరిటీ, పరిపక్వత వస్తుందో అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. దాని నుండి ఆ ఫలితాన్ని మనం పుచ్చుకొని నెక్స్ట్ లైఫ్ను తీసుకోవాలి. సో చాలా చక్కని విషయాలు చక్కగా చెప్పి ఉన్నారు. అతనికి అందరి తరపున, స్టాఫ్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని, తనకు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పూర్తి చేయవలసిందిగా అభిషేక్ను కోరుతున్నాను. Happy, happy Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry Happy, happy Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas.
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రేయస్సుని నీడలో, జనించిన శ్రేయస్సుని నీడలో, చిరుకోలేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయమో లేదు భలే ఆనందం, చిరుకోలేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయమో లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రేయస్సుని నీడలో, జనించిన శ్రేయస్సుని నీడలో, యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను, యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను, బెత్లెహేములో యేసును చూచి కానుకలిచ్చినాడు, ఆరాధించి ఆనందించి యేసును చాటును చూడు, బెత్లెహేములో యేసును చూచి కానుకలిచ్చినాడు, ఆనందించి ఆనందించి యేసును చాటును చూడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన యేసుని నీడలో, జనించిన యేసుని నీడలో, చిరుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయమో లేదు భలే ఆనందం, చిరుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయమో లేదు భలే ఆనందం. హ్యాపీ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రేయస్సుని నీడలో, జనించిన శ్రేయస్సుని నీడలో, పొలమందు కాపరులకు సుత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పొలమందు కాపరులకు సుత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పశువుల తొట్టెల ప్రభువును చూచి పరవశమందురు వారు, విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరిచెను చూడు, పశువుల తొట్టెల ప్రభువును చూచి పరవశమందురు వారు, విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరిచెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన యేసుని నీడలో, జనించిన యేసుని నీడలో, చిరుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం, చిరుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్,
happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. రెవరెండ్ డాక్టర్ కె దానియేల్. ఇప్పుడు మనకి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి తన సందేశంతో మంచి వచనాలతోని ప్రేయర్తోని ముఖ్యంగా విద్యార్థులు మీ భవిష్యత్తుని ఆయన ఆకాంక్షిస్తూ కొన్ని సూచనలు ఇస్తూ మీ అందరికీ దీవించినటువంటి మన రెవరెండ్ డాక్టర్ కె డానియల్ గారు వారిని మరి మన పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ గారు మరి స్టాఫ్ మీ అందరి మనందరి తరపున మరి ఇతోధికంగా సత్కరించవలసిందిగా అభిషేక్ కూడా దగ్గర ఉంటాడు. మరి దుశ్శాలుతో గౌరవించేటటువంటి బాధ్యత మనందరిది కాబట్టి అందరూ కూడా మరి సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రండి. దేవుని స్తోత్రం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా కొనసాగమని దీవించవే
సాక్షిగా కొనసాగమని ప్రేమించవే ప్రాణంగా నీ సాక్షిగా కొనసాగమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ తోడే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా ఉన్నావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా ఉన్నావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా కొనసాగమని మరి చివరి ప్రార్థన ప్రసాదాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ నేర్చుకున్నట్టయితే ప్రార్థనతో ముగించుకుందాం. ప్రతి ఒక్కరము లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆల్ ఆఫ్ యూ స్టాండ్ ఎట్ ఈస్ అటెన్షన్. ఇంకా ఇటువైపు 9th క్లాస్ 10th క్లాస్ అందరికీ కేకులు అందాయా? ఓకే, ఇప్పుడు అందరూ కామ్గా ఉండండి, ప్రార్థన చేస్తారు. కామ్గా ఉండాల, పిన్ డ్రాప్ సైలెన్స్గా. చిన్న ప్రార్థన చేద్దాం. అందరము సైలెంట్గా ఉందాం. ప్రతి ఒక్కరూ మీ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సాయంకాల సమయమున ప్రభువా, అయా నాయనా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా అయా నాయనా తండ్రి, ఇదిగో ప్రభువా నీ ప్రియబిడ్డ దానియేలు గారి ద్వారా అయా నాయనా ఈ బిడ్డలందరికీ నాయనా తండ్రి చెప్పబడిన మాటలు ప్రభువా వారి జీవితాల్లో ఫలభరితముగా ఫలించులాగున సహాయము దయచేయండి ప్రభువా. చిన్న ప్రాయములోనే నాయనా తండ్రి ఇదిగో సన్మార్గం వైపు తిరిగితే ప్రభువా వీరు నాయనా తండ్రి యుక్త దశకి వచ్చేటప్పటికి ఒక బలమైనటువంటి నాయన వ్యక్తులుగా రూపుదాల్చుకుంటారు కదా దేవా. మీరు చిన్నతనములో ప్రభువా నాయనా తండ్రి మంచి మార్గంలోకి రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఇక్కడ మేము ఏదో నాయనా తండ్రి మతం అనేది విత్తడానికి రాలేదు, కానీ తండ్రి నీ చక్కటి మాటల ద్వారా ప్రభువా నాయనా తండ్రి వీరి ప్రభావితం అవడానికి సహాయము దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని ప్రభువా నాయన, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయా దీర్ఘాయుష్షు దయచేయండి ప్రభువా. మంచిగా ప్రభువా నాయన తండ్రి అయా నాయన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మీ కాపుదల మెండుగా దయచేయమని ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. చక్కగా జరిగించడానికి మీరు చూపించిన కృప బట్టి వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి మ్యూజిక్ టీంను బట్టి అయా నాయన లైవ్ అందించే బిడ్డలు బట్టి ప్రభువా నాయన తండ్రి అనేకమైనటువంటి సహాయం చేసిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరే మాకు సహాయము దయచేయమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన మిక్కిలిగా నియమత అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Now may the grace of the Lord Jesus Christ, the fellowship of the Holy Spirit be with you now and forever. Amen.